ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. అయితే ఈ ఓటమి లీగ్ దశ ముగిసేసరికి టాప్ 2 స్థానంలో నిలవాలనుకున్న గుజరాత్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. లక్నో చేతిలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుత పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది. అయితే చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానంలో నిలుస్తుందన్న గ్యారంటీ లేదు. ఇందుకు కారణం పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 2-3 స్థానాల్లో ఉన్న ఆర్సీబీ పంజాబ్ 17 పాయింట్లతో తమ చివరి 2 లీగ్ మ్యాచ్ లో విజయం సాధిస్తే అప్పుడు గుజరాత్ 3వ స్థానానికి పడిపోతుంది. ఈ నేపథ్యంలో లక్నో చేతిలో ఓడిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ తీవ్ర నిరాశ చెందినట్లు కనిపిస్తుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత 2 జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో గిల్ ప్రత్యర్థి కెప్టెన్ రిషబ్ పంత్ చెబుతున్న మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గిల్ స్వార్థపరుడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాడు. ఆటలో గెలుపు ఓటములు సహజమని అంటున్నారు. రోహిత్ శర్మ టెస్ట్ కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో గిల్ కెప్టెన్ అవుతాడని, పంత్ వైస్ కెప్టెన్ అవుతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గిల్ ఇలా చేయడం ఈ విషయంలో అభిమానులు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటోడు టీమిండియా కెప్టెన్ అయితే టీమిండియా పరిస్థితి దిగజారిపోతుందేమోనన్న అనుమానాలకు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు కాబోయే కెప్టెన్ అంటే ఇంత ఇగో అవసరం లేదంటూ తనకు ముందున్న కెప్టెన్ ఎలా ప్రవర్తించారో చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.